మహేంద్రా కార్స్‌పై డిస్కౌంట్స్ అసలు ఇచ్చేవాళ్ళు కాదని 2025లో చూసుకున్నట్లయితే దసరా టైంలోని మన కమ్యూనిటీ నుంచి చాలామంది డిస్కౌంట్స్ కోసం చూసినప్పుడు దొరికేవి కాదు. సో, కొంతమంది ఒక 8 మెంబర్స్ గ్రూప్‌గా వెళ్ళి బుకింగ్ చేసుకుంటే అప్పుడు డిస్కౌంట్స్ ఆఫర్ చేశారు. సో, అదర్‌వైజ్ అసలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తర్వాత నెక్సాన్ ఎక్కువ సేల్ అవుతూ ఉండడంతో సంహవ్ మహీంద్రా వాళ్ళు కూడా 3XO మీద డిస్కౌంట్స్ ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా వేరే కార్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనము మహీంద్రా కార్స్ ఏప్రిల్ మంత్లో దొరికే డిస్కౌంట్స్ ఏంటో చూద్దాం. ఒక కారు మీద 30,000, ఇంకో కారు మీద 1,00,000, ఇంకో కారు మీద 3,00,000 వరకు కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఆ డిస్కౌంట్స్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చాను కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో, 2025 మ్యానుఫ్యాక్చర్డ్ మోడల్స్ కొన్ని ఉండిపోయి ఉంటాయి స్టాక్లో. వాటి మీద అయితే కనుక థార్ రాక్స్ మీద, స్కార్పియో మీద ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారు. కానీ వాటితో మీరు జస్ట్ హ్యాపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2025 మోడల్ అంటే ఆల్రెడీ 3 months గడిచిపోయింది. సో, అది ఒక నవంబర్ కానీ, డిసెంబర్ లేకపోతే ఇంకా అక్టోబర్ అనుకోండి, 6 months ఓల్డ్ అయిపోతుంది. సో, మీరు డిప్రిషియేషన్ కాస్ట్ కూడా లెక్కేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే చిన్న డిస్కౌంట్స్ మీద సాటిస్ఫై అవ్వకుండా ఎక్కువ డిస్కౌంట్ అడగండి. ఒక మంత్కి 1% అట్లీస్ట్ డిప్రిషియేషన్ అవుతుంది. సో, డెఫినెట్లీ ఆ లెక్కలో చూసుకుంటే కనుక 1% లెక్కల్లో 6-7% ఉంటే కనుక 70,000-60,000 ఎంతో అవుతుంది. కానీ 70,000-80,000 మీరు ఈజీగా అడగచ్చు అనమాట. సో, 2026 నుంచి మనం అంటే 2026 మ్యానుఫ్యాక్చర్ రీసెంట్ వేరియంట్స్ కానీ కొత్తగా బుక్ చేసేవి వాటి మీద డిస్కౌంట్స్ ఎలాగ ఉన్నాయో చూద్దాం. సో, మహీంద్రా థార్ రాక్స్లో AX5L ఇందులో డీజిల్ ఆటోమేటిక్ ఆల్ వీల్ డ్రైవ్ దీని మీద 65,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. AX5L డీజిల్ ఆటోమేటిక్ 2 wheel డ్రైవ్ ఇందులో 1,00,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది నేను చెప్తున్నవన్నీ కూడా క్యాష్ డిస్కౌంట్స్ అండి. క్యాష్ డిస్కౌంట్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇస్తారు, ఏ క్వశ్చన్స్ అడగరు మనల్ని. అందుకు క్యాష్ డిస్కౌంట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్స్ అని, ఎక్స్చేంజ్ బోనస్లు ఇవన్నీ ఉంటాయి. అవి డిఫరెంట్ సినారియోస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో, MX3 అండ్ MX5 ఈ 2 వేరియంట్స్ మీద డీజిల్లో అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద 1,00,000 అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మీద కూడా 1,00,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఉంది. సో, MX3 డీజిల్ మీద అయితే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. MX5 పెట్రోల్ దానిలో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే మాన్యువల్ గేర్, ఆటోమేటిక్ గేర్ ఆ రెండింటి మీద కూడా 1,00,000 డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో, థార్ రాక్స్ మీద ఇవి డిస్కౌంట్స్. తర్వాత మహీంద్రా బొలెరో నియో ప్లస్ అంటే బొలెరోలో మిగతా వేరియంట్స్ దేనిలో కూడా డిస్కౌంట్స్ లేవు. కానీ నియో ప్లస్ అని ఒక వేరియంట్ ఉంది. దీని మీద మాత్రం 25,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత మహీంద్రా XUV 400 దీని మీద 3 lakhs డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. కానీ కొనొద్దు, అంత డిస్కౌంట్లో డీల్లో వస్తుంది కదా అని కొనొద్దు. ఎందుకంటే ఇది స్టాక్లో ఉన్న మోడల్ ఎప్పటి నుంచో అది పాతది. ఇప్పుడు కొత్తగా రావట్లేదు. ఇది బంద్ చేశారు ఆల్మోస్ట్. ఓన్లీ స్టాక్ ఉన్నవి మాత్రమే అమ్ముతున్నారు. అండ్ కొంచెం అంత ప్రాబ్లం అంటే అంత వాల్యూ ఫర్ మనీ కాదు ఇది. అండ్ ఆల్సో అంత ఫీడ్బ్యాక్ కూడా బాగోలేదు. అందుకు XUV 400 యాక్చువల్లీ ఇది ఈవీ అనమాట. దీన్ని అవాయిడ్ చేయండి. తర్వాత XUV 7XO మీద డిస్కౌంట్స్ లేవు. సో, మీరు డిస్కౌంట్స్ గురించి అడిగితే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఓల్డ్ స్టాక్లో ఉంది సార్ అది తీసుకుంటారని అడుగుతారు. మేబీ లైక్ 2025 మోడల్ అవ్వచ్చు అలాంటిది. అలా అడిగినప్పుడు మీరు టెంప్ట్ అయ్యి వెంటనే ఒప్పుకోకుండా కొంచెం మొండిగా ఇస్తే కనుక మీకు ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తారు. లేకపోతే ఇది దొరకట్లేదు సార్, స్టాక్లో ఉంది, మీ లక్ బాండ్ దొరికింది తీసుకోండి, అసలు మామూలుగా వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంది, అలా ఇలా చెప్తారనమాట. బట్ మీరు కొంచెం అటు ఇటు మీకు ఇష్టం ఉన్నా సరే ఆ ఇష్టం మరీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే కనుక ఎక్కువ డిస్కౌంట్ తీసుకోవచ్చు. తర్వాత మహీంద్రా BE6లో 2 lakhs క్యాష్ డిస్కౌంట్. ఇది కూడా 2025 మ్యానుఫ్యాక్చర్డ్ అండి, ఇప్పుడు కాదు. సో, లేటెస్ట్ స్టాక్ మీద డిస్కౌంట్స్ లేవు. XCV 9e దీని మీద 1.4 lakh క్యాష్ డిస్కౌంట్. ఇది కూడా 2025లో మ్యానుఫ్యాక్చర్డ్ అయితే. ఇంకా ఫైనల్గా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే మీరు వెయిట్ చేస్తున్న కారు XUV 3XO. దీని మీద కూడా డిస్కౌంట్స్ పర్లేదు ఇస్తున్నారు, మరీ ఎక్కువ కాదు. ఒక 2025 స్టాక్ ఏమన్నా ఉంటే కనుక ఎక్కువ డిస్కౌంట్స్ తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న దానికి డబల్ అయితే అడగచ్చు, ఇంకా ఎక్కువ కూడా అడగచ్చు అనమాట. సో, మహీంద్రా XUV 3XO AX7 వేరియంట్ మీద అయితే 20,000 క్యాష్ డిస్కౌంట్. AX7L మీద 40,000 క్యాష్ డిస్కౌంట్. MX2 Pro MT దీని మీద 15,000 క్యాష్ డిస్కౌంట్. MX2 Pro AT ఆటోమేటిక్ దీని మీద 30,000 క్యాష్ డిస్కౌంట్. MX3 MT దీని మీద 15,000. MX3 AT దీని మీద కూడా 30,000 క్యాష్ డిస్కౌంట్. MX3 Pro MT, MX3 Pro ఆటోమేటిక్
వీటి మీద కూడా 30,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. రెవెక్స్ వేరియంట్స్లో మాత్రం డిస్కౌంట్స్ అయితే లేవు. సో ఓవరాల్గా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి, క్యాష్ డిస్కౌంట్స్. ఈ క్యాష్ డిస్కౌంట్స్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అఫీషియల్గా షోరూమ్ వాళ్ళకి పంపించిన కమ్యూనికేషన్లో ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే మహీంద్రా కంపెనీ వాళ్ళు కొంత డిస్కౌంట్ని బేర్ చేస్తారు, ఇంకొంత ఏమో డీలర్ కూడా కొంత శాతం ఇస్తారనమాట, కొంత పర్సెంటేజ్ డీలర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ కొన్ని డీలర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ వాటాని పక్కన పెట్టేసి ఆ డిస్కౌంట్ లేకుండా అవాయిడ్ చేద్దామని చూస్తారు. సో అందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు బాగా తెలుసుకున్నట్లయితే కనుక డిస్కౌంట్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అయితే కనుక ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ పొందొచ్చు. ఎందుకంటే మన దగ్గర కమ్యూనిటీలోకి వస్తే మీరు గ్రూప్ బయింగ్ చేయొచ్చు. కొటేషన్స్ వేరే వాళ్ళవి మనం కంపేర్ చేసుకొని కూడా ఆ కొటేషన్స్ చూపించి కూడా మనం డిస్కౌంట్స్ పొందొచ్చు. అండ్ మీరు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు ఒకవేళ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కనుక. ఇవన్నీ చేయొచ్చు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ మీరు డిస్కౌంట్స్ విషయంలో షోరూమ్ వాళ్ళతో మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయినా సరే షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్జాగా కాల్ మీద కాల్ వేసుకొని ఎలా నెగోషియేట్ చేయాలి అనే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశానండి. ఆ వీడియో చూడండి. డెఫినెట్లీ మీరు డిస్కౌంట్స్ షోరూమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయడమే కాకుండా వేరే వాళ్ళు కూడా నేర్పించే పొజిషన్కి వెళ్తారు.